ఈ మున్సిపాలిటీలను గ్రామ పంచాయతీలను తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలిపితే 10 ఊర్లకు వార్డు అవుతుంది. 10 ఊర్ల సర్పంచ్లలో 5 సర్పంచ్లు బీసీలకు వచ్చేటి, మా ఎస్సీ ఎస్టీలకు 3 వచ్చేటి. అవి తీసేసి ఒక్కటి 10 ఊర్ల వార్డుకు ఒక రెడ్డి గారు ఇట్లా అవుతాడు అన్నట్టు. అందుకే ఆ శాసన మండలిలో చెప్పినటువంటి అంశం. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఇలా బీసీలమంతా ఒకటైనం, బీసీలమంతా ఆత్మగౌరవం కోసం నినదిస్తూ ఉన్నాం. కాబట్టి ఇక భవిష్యత్తులో ఇట్లాంటి రాజకీయాలు, వీరి దుర్మార్గమైన రెడ్డి రావుల రాజకీయాలు అయితే ఉండయి భవిష్యత్తులో ఖచ్చితంగా. ఇక అది కాకుండా నిన్న చెప్పిన కదా విద్యా వైద్యం కథ ఎట్లా ఉంది అనేది. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దొంగ ప్రభుత్వాలు, ఈ రెడ్లు దొరల ప్రభుత్వాలు ఏం చేసినాయి? మనకు పేదోడు, ఇప్పుడు సర్కార్ దవాఖానకు పోయేటోళ్ళంతా పేదోళ్ళే, అంత పేదోళ్ళే పోతారు. అంతెందుకు, కేసీఆర్ రేవంత్ రెడ్డి కలిసి బాలంతల పైసలు తిన్నారు. ఎక్కినా మీకు బాలింతల పైసలు తిన్నారు. ఇది నేను చెప్పింది కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పినటువంటి లెక్క ఇది. ఇక చూడ్రి, కేసీఆర్ రేవంత్ రెడ్డి కలిసి బాలంతల పైసలు తిన్నారు వీళ్ళు, పచ్చి బాలంతల పైసలు తిన్నారు వీళ్ళు. ఇగో గిది చూడిగో, అంతకంటే ముందు ఇది చెప్తా. ఇది రెడ్డి సంఘం మంగపేటనట. ఈయనేమో ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యే పక్కపొంటి 1 ఇంచు పెద్దగా చేసుకున్నాడు ఈ రెడ్డి గారు. ఈ రెడ్డి ఎమ్మెల్యే పక్కపొంటి బీసీ ఓడేవాడన్నా మా ఎస్సీ ఓడేవాడన్నా జర మీదకి ఇట్లా పోటు వేసుకుని బతకరిస్తారా? మేడిపల్లి సత్యం గారు, నువ్వు ఆ ఎమ్మెల్యే, ఆయన అసలు ఉందా అది కంట్రోల్లా ఈ నియోజకవర్గం? సరే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు కొనమని చెప్పి బడ్జెట్ రిలీజ్ చేసిరు. సర్కారు దవాఖానలో పేదోళ్ళు వస్తారు కదా, చూసి సిటీ రాసి వాళ్ళకి మందులు ఇవ్వమని చెప్తే ఫస్ట్ అంతకంటే ముందు ఈ లైవ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఫ్రీగా వాడుకోండి. ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు శస్త్రచికిత్స సామాగ్రి అంటే సర్జరీ చేసే బ్లేడ్లు అవి ఇవి కొనమని చెప్పి కొనుగోలుకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ కింద వివిధ సంవత్సరాల్లో జరిగిన బడ్జెట్ కేటాయింపులు మరియు వాస్తవ ఖర్చుల వివరాలు అందించిన పత్రాల ఆధారంగా ఇగో ఇక్కడ ఉన్నాయి. ఇగో మందుల కొనుగోలుకు ప్రభుత్వ ఆసుపత్రుల కోసం కేంద్రీకృత పద్ధతిలో మందులు కొనేందుకు కేటాయించిన నిధులలో చాలా వరకు ఖర్చు చేయకుండా మిగిల్చినట్టు నివేదికలు చెప్తున్నాయి. మందులు కొనమంటే కొనలే. 2023-24 ఈ ఏడాది మందుల కొనుగోలు కోసం 37,743 లక్షలు అంటే సుమారు 377 కోట్ల రూపాయలు కేటాయించారు. దేనికి? మందులు సర్కారు దవాఖానలో గోళీలు సూదులు కొనినందుకు. బయట ఈ మెడికల్ షాప్లలో రాయకుండా 377 కోట్లు కేటాయిస్తే 283 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి, అంటే దాదాపు 94 కోట్ల రూపాయలు మందు సూదులు సర్కారు దవాఖానలో కొనాల్సిన డబ్బుల్ని వాపసు ఎత్తుకొని పోయారు. చూసుకోగా ఎక్కువైనట్టు 2018-19 బడ్జెట్లో దాదాపుగా 33,200,000 అంటే దాదాపుగా 332 కోట్లు 332 కోట్ల రూపాయలు కేటాయించారు బడ్జెట్లో. ఇక ఖర్చు పెట్టిందేమో కేవలం 51 కోట్లు ఖర్చు పెట్టిరు. 51 కోట్లు మాత్రమే. అంటే ఈ ఏడాది అత్యధికంగా 280 కోట్ల నిధులు ఖర్చు చేయలే, మిగిల్చుకురు. ఇది కేసీఆర్ పంతనం. ఇది కేసీఆర్ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఇది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఇది. ప్రాణరక్షణ మందులు లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ కోసం 12 కోట్ల రూపాయలు కేటాయించారు. ఏది 12 లక్షలు కదా, ఓకే ఓకే. ఇక్కడ ఇక చూడ్రి, ఇందులో కేవలం 120 లక్షలు కేటాయిస్తే 1200 అంటే 120 కోట్లు 12 కోట్లు కేటాయిస్తే 2 కోట్లు ఖర్చు చేసి వీళ్ళు. ఇగో ఇది అంటే వీళ్ళు సర్కారు దవాఖానలో సూదులు మందులు దొరుకుతలేవంటే ఎందుకు దొరుకుతాయి? సర్కారు ఏం చేస్తుంది? మీకు ఇచ్చినట్టే ఇచ్చి వెనక గుంజుకొని పోతుంది పైసలు. ఇంకా మనకు సూదులు ఏడ దొరుకుతాయి, మందులు ఏడ దొరుకుతాయి? సర్కారు దవాఖానలను దివాలా తీయాలి, ఆడ ఏం దొరకదని బదనాం వేయాలి. అప్పుడు యశోద, అపోలో, ఈ కాంటినెంటల్ ఇవి ఉన్నాయి కదా, ఇక సూపర్లో చేర్పించుకోవాలన్నట్టు మనం మైలపోలో వదులుతాం. సూపర్ స్పెషాలిటీ. ఇక అసలు కథకి ఇది బడ్జెట్ లెక్కలలో. ఇక శస్త్రచికిత్స సామాన్ అంటే ఆపరేషన్ థియేటర్ల సమాను కొంటాం. ఈసారి పేదోళ్లకు ఆపరేషన్లు చేస్తామని కత్తులు కత్తెరలు 2023-24 సర్జికల్ కన్జ్యూమబుల్ కోసం దాదాపు 110 కోట్లు కేటాయించారు. 2023-24లో ఎంత ఖర్చు చేసిరు అంటే 21 కోట్లు ఖర్చు చేసిరు. 110 కోట్లు కేటాయించి దాంట్లో 88 కోట్లు ఖర్చు చేసి 21 కోట్లు మిగిల్చుకున్నారు. సర్జికల్ బ్లేడ్ల పైసలు
2019-20లో ఈ ఏడాది 30 కోట్లు కేటాయిస్తే 7 కోట్లకు మాత్రమే వినియోగించారు. 2018-19లో 20 కోట్లు కేటాయించి 6 కోట్లు ఖర్చు చేసిరు. 2017-18లో 20 కోట్లు కేటాయించినప్పటికీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా మొత్తం నిధులు వెనక్కి తీసుకున్నారు. ఇక సర్కార్ దవాఖానలు ఎడకొని వెళ్తాయా? మందుల కొనుగోలు పైసలు వాపస్ బుక్కి తిరిగి అప్పుడు రేవంత్ రెడ్డి, ఇప్పుడు రేవంత్ రెడ్డి, అప్పుడు కేసీఆర్ పేదోళ్లకు సూది మందు పైసలు బుక్కిరు వీళ్ళు. ఇగో 2017-18లో ఈ ఇగరంగాల కేసీఆర్ బాపే రావాలి. ఇగో ఈ బాబు చేసిన కథ 20 కోట్ల రూపాయలు కేటాయించి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా నిధులు దారి మళ్లించి కాళేశ్వరానికి గుత్తేదారులకు అప్పచెప్పిండు కేసీఆర్. సర్జికల్ బ్లేడ్ కేసీఆర్ కథ. బ్లేడ్లు కూడా పైసలు. ఇంకో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల సంగతి చూద్దాం. 2017-18లో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో సర్జికల్ కన్జ్యూమబుల్ కోసం 30 కోట్లు కేటాయించి అందులో 20 కోట్లు ఖర్చు చేసిరు. 2015-16లో ఇదే విభాగంలో 30 కోట్లు కేటాయించగా 20 కోట్లు ఖర్చు చేసినట్టు రికార్డులు చెప్తున్నాయి. ఏడ పైసలు మిగిలించుకుండే బీసీలకు పేదవాళ్ళు బతికే కాడ పైసలు మిగిలించుకుండే ఈ ప్రభుత్వం కథ. అధికారిక లెక్కల ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు మరియు ఇతర వైద్య సామాగ్రి కోసం ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయిస్తున్నట్టు కనిపిస్తున్నా. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఆ నిధులలో చాలా వరకు ఖర్చు కావడం లేదు. ముఖ్యంగా 2018-19 మరియు 2023-24 సంవత్సరాల్లో మందుల కొనుగోలు నిధులలో 100 కోట్లు మిగిలిపోవడం గమనార్హం. ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లెక్కలు ఇవన్నీ. మా పేదోళ్ళ సూది మందుల పైసలు కూడా తింటుంది కదరా, మీకు ఎట్లా న్యాయం అవుతుందో. ఇంకా ఇది కాదు ఇంకోటి మద్యపాన నిషేధం ఉంటుంది కదా, ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ శాఖ ఉంటుంది కదా, మద్యపాన నిషేధం అంటే దాని విధి ఏంది? ప్రజలకి అవేర్నెస్ చేయాలి. ఏమని? మద్యం తాగకూడదు, ఇది తాగితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, ఇట్లా డ్రగ్స్ తీసుకోకూడదు, ఈ సారాయి తాగకూడదు, మద్యం తాగకూడదు అని ప్రచారం చేయాలి ఎక్సైజ్ శాఖ. దానికోసం నియంత్రణ కోసం ఉండాలి అది. ఇది శిశు సంరక్షణ కదా. ఇది మద్యపానం తాగొద్దురా అని ప్రచారం చేసేందుకు 2014-15 ఆర్థిక సంవత్సరం ఎక్సైజ్ శాఖ చూస్తే కేటాయింపు ఏంది? మద్యపాన దుష్ప్రభావాలపై ప్రచారం కోసం 4 కోట్ల రూపాయలు. దానికి మద్యపానం తాగొద్దు అని ప్రచారం చేసేందుకు 4 కోట్ల రూపాయలు కేటాయించి ఖర్చు చేసిందంటే ఈ నిధులను అసలు వినియోగించలేదు. మొత్తం నిధులు వెనక్కి తీసుకున్నారట. ఇంకా కావాలంటే తాగురానికి ప్రచారం చేసి 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేటాయింపు 50.01 లక్షలు కేటాయించారు. వాస్తవ ఖర్చు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ఇది ఇగురంగాల కేసీఆర్ పరిపాలన. కారణం పరిపాలన పరమైన ఉత్తర్వులు రాకపోవడం వల్ల పనులు ప్రారంభం కాలేదు, అందుకే నిధులన్నీ వెనక్కి ఇవ్వబడ్డాయి. ఇంకా ఇది కాకుండా ఇగో పసిపోరగాలది పసిగుడ్డు అప్పుడే పుట్టిన పసిబిడ్డను కాపాడాల్సినటువంటి పైసలు మింగిరి వీళ్ళిద్దరు. తెలంగాణ రాష్ట్రంలో శిశు సంరక్షణ మరియు సంక్షేమం, ఉమెన్ చైల్డ్ అండ్ డిజబుల్డ్ వెల్ఫేర్ ఆ గ్రాంట్ లెక్క అది. ఇది ఏంటంటే ఇగో ఈ పద్ధతిలో రాసిరు అన్నట్టు. శాఖకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు, వాస్తవ ఖర్చులు మరియు మిగిలిన నిధుల వివరాలు అందించిన అధికారిక పత్రాల ప్రకారం ఏది అప్రాప్రియేషన్ అకౌంట్స్ నుంచి తీసుకునేవి. ఇవి నా లెక్కలు కాదు, కాగ్ నివేదిక లెక్కలు ఆధారంగా ఇగో 2014-15లో శిశు సంరక్షణ అప్పుడే పుట్టినటువంటి బిడ్డకు పాల కోసమో మందుల కోసమో లేకపోతే ఇతరత్ర వైద్య ఖర్చుల కోసం ఓ కార్యక్రమం ఉంటుంది కదా, దాంట్లో 2014-15లో 1600 కోట్ల రూపాయలు దానికి కేటాయించారు శిశు సంరక్షణ కోసం. ఖర్చు చేసింది 795 కోట్లు. ఇలా మిగిల్చుకొని తిన్నది 812 కోట్లు. ఈ రేవంత్ రెడ్డి కేసీఆర్ చేస్తున్న దందాలు చూడరు ఎట్లున్నాయో. 2015-16లో 1500 కోట్లు కేటాయించారు, 411 కోట్లు మింగిరల్లా. 2017-18లో 1745 కోట్లు కేటాయించారు, 470 కోట్లు మింగిరు మళ్ళా. 2018-19లో 1838 కోట్లు కేటాయించారు, 636 కోట్లు మింగిరు వీళ్ళిద్దరు. 2019-20లో 1500 కోట్లు కేటాయించి 238 కోట్లు మింగిరు. 2023-24లో 1793 కోట్లు కేటాయించి 92 కోట్లు మింగిరు. ఇట్లా పసిబోరగాలది, పసిగుడ్డులది, అప్పుడే పుట్టినటువంటి పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో తల్లి గర్భంలోంచి పుట్టిన తర్వాత శిశువులు ఉంటారు కదా, వాళ్ళ కోసం మొత్తం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10,034 కోట్లు కేటాయించి 3,701 కోట్లు మింగిరు. ఇది ఇంట్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నాడు. ఇలా పసిబోరగాల పైసలు తిన్నారా వీళ్ళు, ఈ పార్టీ వాళ్ళు, ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు. ఇంకో ఇది ఒక్కసారి చూస్తే తల్లి మరియు శిశు ఆరోగ్యంకి సంబంధించినటువంటిది. తల్లి మరియు శిశు సంరక్షణ కోసం ఉద్దేశించిన పథకాల్లో ప్రతి ఏటా భారీగా నిధులు మిగిలిపోతున్నాయి.
కేసీఆర్ కిట్ అని పెట్టిండు ఆ కేసీఆర్ పేరుకే అది. దాని వెనకాల 2023-24 బడ్జెట్ లో దీనికోసం 329 కోట్లు కేటాయించగా వాస్తవంగా ఖర్చు చేసింది 3 కోట్లు. 329 కోట్లు ఇగో దీనికోసం ఖర్చు చేస్తున్నా అని కేసీఆర్ అప్పట్లో గప్పాలు కొట్టిండు, హరీష్ రావు గప్పాలు కొట్టిండు. తీరా ఏమైందిరా నాయన, ఎన్ని ఖర్చు చేసిరంటే 3 కోట్లు. 329 కోట్లేడా 3 కోట్లేడా అంటే దాదాపు 98% నిధులు ఖర్చు చేయలేదు కేసీఆర్ కిట్టు పేరు మీద. ఈ పైసలన్నీ అటెత్తుకపోయిండు కాంట్రాక్టర్లకు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అని పెట్టిండు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా వస్తుంది. ఇందులో 150 కోట్ల రూపాయలు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పేరు మీద 150 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలే. ఇగో ఇది అమ్మఒడి అని పెట్టిండు. ఇదే ఏడాది ఈ సేవల కోసం కేటాయించిన 5 కోట్లు కూడా అసలు ఖర్చు కాలేదు. చూసుకో ఇగో వీళ్ళ పథకాలు, వీళ్ళ లెక్క, వీళ్ళ మోసం. ఈ లెక్కలు చూడరు ఇక మీకు అర్థమవుతుంది. పసిపిల్లల కథ పాపం బాధ. ఇక్కడ అంగన్వాడీ మరియు శిశు సంక్షేమ సేవల కోసం ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్కి సంబంధించి 2017-18లో 26 కోట్లు ఖర్చు చేయకుండా మిగిల్చిర్రు. అంగన్వాడీల పేద పిల్లల బువ్వ కూడా ఎత్తుకపోయారు. ఆ గుడ్లు పాలు బువ్వ పెట్టకుండా కూడా ఎత్తుకపోయారు. దీని కింద జీతాల కోసం 31.47 లక్షలు అదనంగా తీసుకున్నప్పటికీ అసలు బడ్జెట్ నుంచి భారీగా కోత పడ్డది. అంటే చిన్న పిల్లల అంగన్వాడీ కాడ మన పేద పిల్లల సొమ్ము కూడా తిన్నది వీళ్ళు. శిశు సంరక్షణ సేవలు ఇక్కడ 2023-24లో 14.56 కోట్లు కేటాయించగా 5.68 కోట్లు తగ్గించి కేవలం 8.89 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ICPS ఇక్కడ 2023-24లో దీనికోసం 33 కోట్లు కేటాయించగా వాస్తవం 17 కోట్లు. ఎటు పోతున్నాయి 20 మరి పైసలు కేటాయింపులు అనౌన్స్మెంట్లేనా, డైలాగులేనా? ఖర్చు ఎందుకు చేస్తలేరు? బడ్జెట్లో సూపర్ డూపర్ అంటారు. డూపరు ఇలా బల్లలు కొట్టుడు. ఏ ప్రభుత్వం ఇయ్యాలంతా మేము ఇస్తా ఉన్నామని డైలాగులు కొట్టుడు. ఈ అమ్మ ఈ దొంగలరా నాయన వీళ్ళిద్దరు. ఒట్లు కొని అన్నట్టు. ముఖ్యమైన శిశు సంరక్షణ పథకాల విశ్లేషణ చూస్తే మౌలిక సదుపాయాలు, భవనాల నిర్మాణం, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం కోసం కేటాయించిన నిధులను వినియోగించడంలో ప్రభుత్వం విఫలమైంది. 2015-16లో అంగన్వాడీ భవనాల కోసం 20 కోట్లు కేటాయించగా 18 కోట్లు ఖర్చు చేయకుండా మిగిల్చారు. 18 కోట్లు మింగిరు. ఇలా 20 కోట్లు కేటాయిస్తే 18 కోట్లు మింగిరు కాంట్రాక్టర్లకు. 2018-19లో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం MGNREGA కింద ఎంత 15 కోట్లకు ఒక్క పైసా కూడా వాడకుండా వెనక్కి పంపించేసారట. ఈ పేదోళ్ళకి ఇస్తారా? ఈ పేదోళ్ళ కారా మనం తిండి పెట్టేది ఉన్నది. మనం రెడ్లు వెలమలు మంచగా తింటాం కానీ ఇది మన పూరగాల బువ్వు ఎత్తుకపోయారా, మన గోళీలు ఎత్తుకపోయారు, మన సూదులు ఎత్తుకపోయారు. ఇగో అందించిన పత్రాల ప్రకారం ఇక ఇక్కడ చూడండి, ఏది ఎక్సైజ్కి సంబంధించి ఇక మద్యం మరియు మాదక ద్రవ్యాల నివారణ జాతీయ విధానం వాస్తవ ఖర్చు ఈ పథకం కింద 2.75 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఖర్చు కోసం బడ్జెట్లో ఎలాంటి ముందస్తు కేటాయింపులు లేవని, ఇది నిబంధనల ఉల్లంఘనని ఆడిట్ నివేదిక పేర్కొంది. ఇవ్వనికి దోషింది వాడిగా పప్పు బెల్లాల లెక్క పంచక తిన్నారు. ఇక చూడరు, ఇక ప్రభుత్వ ఆసుపత్రులలో మన గోళీలు పోయినాయి, మన సూదులు పోయినాయి, మన అంగన్వాడీ పొరగాల బతుకు పోయింది, శిశు సంరక్షణ పోయింది, పచ్చి బాలింతల పైసలు పోయినాయి. ఎందుకు పోతా ఉన్నాయి ఇవన్నీ అంటే ఈ దొంగల కోట్లు వేస్తున్నాం కాబట్టి చేస్తున్నారు ఈ పనంతా. ఈ కాంగ్రెస్, BRS, BJP దొంగలకు మనం ఓట్లు వేస్తున్నాం కాబట్టి మన పోరగల 500 రూపాయలు మనం ఆడ ఓటుకు తీసుకుంటున్నాగా అంగన్వాడీ కదా నీ బిడ్డే అన్నం కట్ చేస్తుర్రు. గుడ్డు పాలు 500 రూపాయలు నీకు ఇస్తా ఉన్నాడు కదా, సర్కార్ దవాఖానికి వాడికి పోగానే నీకు గోళీలే సూది లేదని చెప్తా ఉన్నాడు, అది ఆడ కట్ చేస్తా ఉన్నాడు. ఇన్ని రకాలుగా మిమ్మల్ని 500 రూపాయలకు దోపిడీ చేస్తా ఉన్నారు కదా, ఇన్ని వేల కోట్ల రూపాయల మీ సొమ్మును 500 రూపాయలకు అమ్ముకుంటా ఉన్నాం మనము. అవి ఆ పరిస్థితి వచ్చింది. నేను చెప్తా ఉన్నా, విఘ్నులైన ఓటర్ మహాశైలారా, మీకు ఏది కావాలి ఇలా చెప్పు. 500 రూపాయలు కావాలా, ఈ ఆరోగ్యం కావాలా? ఆలోచించుకోండి. ఈ ప్రజలకు ఈ దొంగల ముఠ బడ్జెట్ మీద పడి, రాశి మీద పడి పందికొక్కులు తిన్నట్టు తింటా ఉంది మన సొమ్ము. కాబట్టే తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా చెప్పింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యశోదలు, ఈ కిమ్సులు, ఈ అపోలలు ఉండయి. వీటన్నిటిని ఖతం చేసి సర్కారు ఆసుపత్రి కార్పొరేట్ లెవెల్లో తీర్చిదిద్దుతాం. సర్కారు ఆసుపత్రిని కార్పొరేట్ లెవెల్లో ఒక్క అనా పైసా కూడా, మీకు ఆరోగ్యం బాగలేకపోతే ఒక్క అనా పైసా కూడా మీ చేతి నుంచి తగలకుండా చేసేటువంటి కార్యక్రమమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ.
మీ పిల్లలకు స్కూళ్ళు కదా, ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి కదా, ఈ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఖతం చేసి సర్కారు స్కూళ్ళల్లోనే కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే మా పార్టీ లక్ష్యం. ఇవి రేవంత్ రెడ్డి వచ్చి చెప్తాడు అనుకుంటున్నావా ఈ లెక్కలు? లేవో కేసీఆర్ వచ్చి చెప్తాడు అనుకుంటున్నావా? హరీష్ రావు చెప్తాడు అనుకుంటున్నావా? ఎవరు చెప్పరు ఈ లెక్కలన్నీ. ఇవాళ మనం సోయికొచ్చినాం బీసీలం కాబట్టే, బీసీలమంతా తెలివికి వచ్చినాం కాబట్టే, ఒక్కటైనాం కాబట్టి బయటపడుతున్నాయి ఈ లెక్కలంతా. ఈ లెక్కలు చూసుకోవాలి కదా ఓటేసేటప్పుడు మనం, ఈ లెక్కలు చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పుట్టుకున్న ఓటేస్తే ఇవ్వ చూసినా మేము ఇంత దోపిడీ చేసినా మళ్ళీ మాకే వేసిరు, వీళ్ళని ఇంకా దోపిడీ చేస్తామని చెప్పినట్టు సార్, లైసెన్స్ ఇచ్చినట్టుగా. బీఆర్ఎస్ హయాంలో జరిగిన దోపిడీ మామూలు దోపిడీ కాదు. కేసీఆర్ హయాంలో జరిగిన దోపిడీ 50 ఏళ్ళ తెలంగాణలో ఎప్పుడు జరగలేదు, అంత దోపిడీ జరిగింది కేసీఆర్ హయాంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి దానికి డబుల్ చేస్తా ఉన్నాడు. ఈ లెక్కలన్నిటిపైన ఎవడన్నా చర్చకు సిద్ధంగా ఉన్నాడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ? ఈ లెక్కలు తప్పు అని చెప్పి చెప్పడానికి ఎవడన్నా ఉన్నాడా? నా పార్టీ నుంచి నేను ఎవరిని పంపంటే వాళ్ళని పంపుతా, అక్కడి నుంచి ఎవడొస్తాడో పెద్దోడు వస్తే నేను కూడా వస్తా, రండి. ఇవి మా పిల్లల పైసలు రాబోయి, మా తల్లుల పైసలు ఇవి, మా ఆడబిడ్డల పైసలు, మా బాలంతల పైసలు ఇవి, మా సూదిమందుల పైసలు, మా గోళీల పైసలు ఎత్తుకపోయి తిన్నారు కదరా. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మేమందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉంది. ఏందది అన్న? ఓటు. ఈ ఓటు అత్యంత కీలకమైనటువంటి ఓటు. ఈ ఓటును మీరు కత్తెర గుర్తు పైన వేయండి. రాబోతున్న మున్సిపల్ ఎన్నికలలో ఈ కత్తెర గుర్తు మీద ఓటేయండి. కత్తెర గుర్తు మీద ఓటేస్తే, ఈ కత్తెర గుర్తు మీద ఓటేస్తే ఈ దొంగల భరతం బట్టి, ఈ దొంగలు పందికొక్కులక్క తిన్నటువంటి సొమ్మంతా కక్కిపిచ్చి ఇది పేద ప్రజలకు పంచుతాం. ఇది ప్రజల కోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బు. కత్తెర గుర్తుకు ఓటేసి కత్తెర గుర్తు అభ్యర్థులను గెలిపించండి. తీన్మార్ మల్లన్న గారు మీరంటే అభిమానం, అభిమానాన్ని ఓట్ల రూపంలో చూపించండి. మీ అభిమానం ఉంటే ఓట్ల రూపంలో చూపించండి. ఎస్, ఈసారి కత్తెర గుర్తుకు ఓటేసి మొట్టమొదటిసారిగా నా జాతుల కోసం, నా ఆత్మగౌరవం కోసం ఓటేసుకున్నాను గర్వంగా ఫీల్గా వేయండి, వేయించండి, చెప్పండి మనోళ్ళకి అందరికీ. అందుకోసమే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ పార్టీలు ఈ పరిపాలనలో ఏం జరిగిందో మీ కళ్ళ ముంగడ పోస్తా ఉన్నా. ఇవన్నీ రీసెర్చ్ చేసి మీ ముంగడ పోస్తా ఉన్నాం. జరిగిన వాస్తవాలు ఇవి. ఎవ్వడికాడ సమాధానం ఉండదు దీనికి, ఎందుకంటే ఇవి లెక్కలు వాస్తవాలు కాబట్టి. దీనిపైన ఎవరు సమాధానం చెప్తారా? ఈ మింగిర్రా లేదా పైసలు ఎంతనికి? వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, నువ్వు రెడీయా? దీనిపైన నీ ఆయాంలో చేసిన కథ నేను చెప్తా. ఇప్పటికి కూడా అదే కొనసాగుతుంది. మన బీసీల సొమ్ము తింటుర్రు, మన పిల్లల బతుకులు ఆగం చేస్తూ ఉన్నారు, కుక్కలు చింపిన ఇస్తరాకు చేస్తూ ఉన్నారు మన జీవితాలన్నింటినీ. అందుకోసమే మనం ఆత్మగౌరవంతో బతకడం కోసం, మన జీవితాలను మనం బాగుపరచడం కోసం మనమంతా కత్తెర గుర్తుకు ఓటేసుకుందాం. కత్తెర గుర్తుకు ఓటేస్తే ఈ దొంగల తోకలు కడి చేస్తా, ఈ దొంగ పార్టీల పరిపాలన తోకలు కడి చేస్తా. దానికోసం కత్తెరకు పవర్ ఇవ్వండి, కత్తెరకు పవర్ ఇవ్వండి. ఈ పవర్ మీ జీవితాలను, మీ పిల్లల జీవితాలను మారుస్తుంది. రైట్ టు రీకాల్ తెస్తా అని చెప్పిన ఆడేవడన్నా? కత్తెర గుర్తు చెప్పిందా? తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్పింది రైట్ టు రీకాల్ తీసుకొస్తామని చెప్పి. రైట్ టు రీకాల్ అంటే ఎంత పెద్ద బ్రహ్మాస్త్రం తెలుసా? అది ఓటు వాపస్ తీసుకునే హక్కయా? వేసిన ఓటు వాపస్ తీసుకునే హక్కును ప్రజలకు ఇవ్వడం. ఎవడన్నా అవినీతి చేయాలంటే, ఏదన్నా ఒక రూపాయి తినాలంటే ఉత్సాహపడుతుంది. అప్పుడు ప్రజలు ఓటు వాపస్ తీసుకుంటే నేను గద్దె దిగిపోతానేమో అని. ఆ సిస్టమ్ తెస్తాము. దానికోసం మా ప్రయత్నం, పారదర్శకమైనటువంటి పరిపాలన కోసం మా ప్రయత్నం.